నువ్వు గెలవాలనే వాడు కోరుకున్నాడు. అదంతా పెద్ద నటన బామ్మగారు. ఇదొక్కటే కాదు, ప్రతిదీ నాటకమే. నోరు తెరిస్తే అబద్ధం, అడుగు వేస్తే కుట్ర. ఎలాగైనా నన్ను ఓడించాలని, నా అసమర్థతని సాకుగా చూపించి పాపం నా నుంచి దూరం చేయాలని, తన దగ్గరికి చేసుకోవాలని. అవును, ఆ కలిపే మందేదో మొదటిసారి నీళ్లు అందించినప్పుడే కలిపిచ్చుంటే బాగుండేది కదా. ఓహో, గెలుస్తామనే ఆశల్ని పెంచి ఆఖరి నిమిషంలో ఓడిపోయేలా చేస్తే అప్పుడు నేను పడే బాధ ఇంకాస్త ఎక్కువగా ఉంటుందని ఇలా చేసావు కదా. ప్రేమ. అవునమ్మా, కావాలనే చేశాడు. ఆపు ప్రేమ. నువ్వెవరినైనా తప్పు పట్టుగాని వాడు మోసగాడంటే మాత్రం నేను ఒప్పుకోను. వాడి కోపం ఎక్కువని చెప్పు, నేను ఒప్పుకుంటాను. కాని మనసు లేని వాడని మాత్రం చెప్పొద్దు. వాడు నీకు మహా అయితే కొన్ని నెలలుగా తెలుసు, కానీ నాకు తల్లి కడుపులోంచి బయటపడ్డ క్షణం నుంచి తెలుసు. అమ్మా, ఏదో చిన్నపిల్ల ఏదో ఆవేశంలో మాట్లాడింది. జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత ఇక నిందించుకోవడం ఎందుకు? అమ్మా, నువ్వు నోర్మోయ్. మీరుండండమ్మా, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. వద్దులే అమ్మా. సరేనమ్మా, నీకెలా ఉందో చూడాలని వచ్చాను. చూశాను. వస్తానమ్మా. టైంకి మందులు అవి వేసుకో. మందులుంటేగా వేసుకోవడానికి. తీను, అంటే మందులు నిజంగానే అయిపోయాయి కదా, అది మనకి తెలిస్తే సరిపోతుంది కదా. చిన్నపిల్ల కదా, నిజాన్ని దాచుకోలేకపోయింది. నా బంగారు తల్లి. వస్తావమ్మా. పద నాన్న. వస్తావమ్మా. వస్తాన్రా. నానమ్మా, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఎందుకురా? చిన్న పని ఉంది నానమ్మా, నువ్వు వెళ్ళు. డ్రైవర్, నానమ్మని తీసుకెళ్ళు. టీను, ఒకసారి మీ అక్క బండికేసిస్తావా? అమ్మో, అక్కకు తెలిస్తే చంపేస్తుంది. తనకి తెలిసేలోపు వచ్చేస్తాను. జస్ట్ 5 minutes. సరే. ఇదిగో. థ్యాంక్ యూ. నీడ్ యువర్ హెల్ప్ స్నేహ. చెప్పు ప్రణయ్. సింగింగ్ కాంపిటీషన్తో ప్రేమ కొంచెమైనా దగ్గర అవుదాం అనుకున్నాను, బట్ ఆ షో ఫ్లాప్ అయింది. ప్రేమకు నా మీద ఇంకా ఎక్కువ నెగిటివ్ ఫీలింగ్ క్రియేట్ అయింది. బట్ ఇప్పుడు నాకు ఇంకో వే దొరికింది.
కానీ నేను క్రిస్టియన్ని కాదు కదా. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. ప్రేమకి తెలియదు కదా. నన్ను ప్రేమ చూసింది కదా. చూస్తే నువ్వు ఆడపిల్లవని తెలుస్తుంది కానీ హిందువో బంధువో తెలియదు కదా. ప్రేమను ఎప్పుడు కలవాలనేది నేను చెప్తాను. ఓకేనా? బాయ్. ప్రణయ్, ఇదంతా పాప కోసమే కదా. ప్రేమ కోసం అనుకున్నావా? నటనే నిజమవుతుందేమోనని భయపడుతున్నాను. ఇది కేవలం భయమేనా, నీ నమ్మకమా? ఐఎమ్ సారీ. ఇది భయం మాత్రమే. నేను నిజం కంటే నిన్నే ఎక్కువగా నమ్ముతాను. ట్రస్ట్ మీ. ఇదేంటి అక్క రెడీ అవుతుంది? కంపతీసి బయటికి గాని వెళ్తుందా ఏంటి? ఐదు నిమిషాల్లో వచ్చేస్తానని అడ్రస్ లేకుండా పోయాడు. ఇప్పుడు బండి గురించి అడిగితే మనకి బ్యాండ్ బజా భారతే. స్కూటీ కీస్ ఏవి? ఏమైంది? టీను, 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 టీను. ఏంటక్క? నా బండి కీస్ ఎక్కడా? ఎందుకు? బయటికి వెళ్ళాలి. దేనికి? కీస్ అడుగుతుంటే అలా క్వశ్చన్స్ వేస్తున్నావేంటే? నిజం చెప్తే తోలుస్తావని. నీకు అసలే ఒంట్లో బాలేదు కదక్కా, రెస్ట్ తీసుకోవచ్చు కదా. బయటికి వెళ్ళడం ఎందుకు అని. పనుంది అందుకు. బండి కీసివ్వు. బయట నీ బండి లేదక్కా. అయిపోయాను సచ్చినోడా. ఇప్పుడు నిన్నెవరు అడిగారా? బండి లేదా? టీను, బండి ఏమైంది? నిన్నే మాట్లాడవే. అది ప్రణయ్ తీసుకెళ్ళాడు. ఆ అబ్బాయి ఎందుకు తీసుకువెళ్ళాడు? పనుందంటేను. ఇవ్వనని చెప్పొచ్చుగా. ఇస్తే నువ్వు తిడతావని కూడా చెప్పాను. టీవీలో యాంకర్లా ఇలా వెళ్ళి అలా వచ్చేస్తానని చెప్పి అదే స్టైల్లో చెప్పి తీసుకెళ్ళిపోయాడు. సారీ టీను, 2 నిమిషాలు లేట్ అయింది. అసలు నా బండి ఎందుకు తీసుకెళ్ళావు? నా కారు వెళ్ళిపోయింది కాబట్టి. కార్ లేకపోతే కాళ్ళు లేవా, ఆటో లేవా? అరే అవును కదా, నాకు ఈ ఐడియానే రాలేదు సుమి. మరీ అలా చూపులతో కాల్చేయకు. తీసుకో. ఇవేంటి ప్రణయ్, చాక్లెట్సా? మీ అక్కకి టాబ్లెట్స్ అయిపోయాయని చెప్పారు కదా, అందుకే తేవాలనిపించింది. ఏంటంటే ఇది కూడా తప్పేనా? ఏం చెప్పాలో తెలియడం లేదయ్యా. ప్రేమేమో పాపని ఎత్తుకుపోవడానికి ఇవన్నీ చేస్తున్నాడు అంటుంది. నిజంగా అలా ఎత్తుకుపోయేవాడే అయితే ఇవన్నీ ఎందుకు చేస్తాడని నాకు అనిపిస్తుంది. నువ్వు చెప్పండు, నేను చేసిన తప్ప? ఆహా, టీను నువ్వు చెప్పు. పండు, మెడిసిన్స్ బిల్ కూడా తీసుకో. ఎందుకు? ఏది ఫ్రీగా తీసుకునే అలవాటు నాకు లేదు. డబ్బులు అందుగానే ఇచ్చేస్తాను. అసలు ఇచ్చేస్తావు, మరి వడ్డీ? లేకపోతే మరి ఫ్రీగా ఇన్వెస్ట్మెంట్ పెడతారా? ఎంతో లెక్క పెట్టుకో, మొత్తం మొహం మీద కొడతాను.
ఓకే, థ్యాంక్ యూ. పాపా, బొంగర్ తల్లి, ఒక ముద్దు. వద్దు. బాయ్. ఈ కంబోర్టులేంటి, పోస్టర్లేంటి, అసలు ఏంటి ఇదంతా? పోస్టర్ పై ఏం రాసిందో చదివావు కదా. సంగీతం నేర్పించబడును. తెలిసి అడుగుతావెందుకే? అది కాదే, ఈ పోస్టర్లు జనంలోకి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు నువ్వు సంగీత పాఠాలు చెప్పాలి, ఆ వచ్చే డబ్బులతో ఎప్పుడు నువ్వు పాపకి ఆపరేషన్ చేయించాలి. దిగు. ఇది పాపకు ఆపరేషన్ చేయించడం కోసం కాదు, ఇంట్లో వాళ్ళందరికీ కనీసం తిండి పెట్టడం కోసం. కష్టాల్లో ఉన్నామని నడిచే కాలం అడుగుతుందా? వచ్చే పండుగలు అడుగుతాయా? త్వరలో క్రిస్మస్ వస్తుంది. పండుగ ఎప్పుడొస్తుందా అని ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు పిల్లలంతా. ఇంట్లో కూర్చొని పండుగని ఎలా జరపాలా అని ఆలోచిస్తూ కూర్చోడం కంటే ఇదే బెటర్ అనిపించింది. పద, ఆ గోడకి అంటిద్దాం. ఆ గోడకే ఎందుకు? సెంటిమెంట్. ఒకసారి ఈ రోడ్లో వెళుతున్నప్పుడే నాకొక మంచి ఆఫర్ వచ్చింది. 50,000 ఇచ్చారు. ఈ కొత్త ఉద్యోగానికి అప్లికేషన్ ఈ రోడ్లోనే పెడితే ఆ సెంటిమెంట్ ఏదైనా వర్కౌట్ అవ్వచ్చు కదా. రా అంటిద్దాం. ఏంటి నువ్వు చేస్తున్న పని? అదే నేను అడుగుతుంది, ఏంటది? పోస్టర్ మీద తాటికి ఎంత అక్షరాలు రాయిస్తే నీకు కళ్ళు కనపడట్లేదా? కనిపించకపోతే ఏ డాక్టర్ కన్నా చూపిస్తావా? ఏంటి ప్రణయ్ నువ్వు? తనకి ఆఫర్స్ లేక సంగీతం ట్యూషన్స్ చెప్పి ఇన్కమ్ సోర్స్ ని వెతుక్కోవడం తప్ప? నేనే తప్పనట్లేదు. సంగీతం నేర్పించబడను అంతవరకు ఓకే. కింద తన ఫోన్ నెంబర్ ఏంటి? ట్యూషన్స్ చెప్పేది నేనైనప్పుడు నా నంబర్ కాక ఇంకెవరి నంబర్ ఇవ్వాలి? నా నంబర్ ఇవ్వు. పిచ్చివాగుడు వాక్కు. ప్రణయ్, దిస్ ఇస్ టూ మచ్. నువ్వు కావాలని దాన్ని ఏడిపిస్తున్నట్టుంది. తను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందో తెలుసా నీకు? తెలుసు కాబట్టే కొత్త ప్రాబ్లమ్స్ ని కొని తెచ్చుకోవద్దు అంటున్నాను. ఇదంతా వద్దు అంటున్నాను. ఫోన్ నంబర్ ఇస్తే పనికొచ్చే ఫోన్ ఒకటైతే పనికి మాలిన ఫోన్లు 100 ఉంటాయి. అందులోనూ ఫోన్ నంబర్ అమ్మాయిదని తెలిస్తే ప్రతి బేవర్ చదవా నాకు సంగీతంతో పాటు డాన్స్ నేర్చుకోవాలనుంది, నేర్పుతావా అంటూ నిమిషానికి ఒక కాల్ వస్తుంది. అవసరమా చెప్పు? అలాంటి కాల్స్ వస్తే నేను ఫేస్ చేస్తాను. నీకేంటి ప్రాబ్లం? నీకేదైనా ప్రాబ్లం వస్తే బాధపడేది నేనేగా.
అసలు ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం ఎందుకు, ఫేస్ చేయడం ఎందుకు? మొన్న ఈవెంట్ మేనేజర్ ఒక్కడే కాబట్టి కొట్టించుకున్నాను. ఇప్పుడు ఇలా 100 మంది తయారైతే అందరితో ఫైటింగ్ నేనెక్కడ చేయను? నువ్వేం ఫైటింగ్లు చేయక్కర్లేదు. అసలు నువ్వు నన్ను పట్టించుకోకుండా ఇలా బతకనిస్తే అదే చాలు. హ్మ్? అర్థం చేసుకో ప్రణయ్. కాంటాక్ట్ నెంబర్ ఇవ్వకుండా తన గురించి ఎలా తెలుస్తుంది? తన ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? నేను హెల్ప్ చేస్తానంటున్నాను. ఇప్పుడు అర్థమైందా అతని ఉద్దేశం ఏంటో? తన ప్రాబ్లం పోస్టర్ పై నా కాంటాక్ట్ నంబర్ ఇవ్వడం కాదు, నేను ఓడిపోవాలి. ఇన్కమ్ సోర్స్ లేక ఈయన గారి ముందు నిలబడి చేతులు కట్టుకుని, అయ్యా మేం బతకడానికి చస్తున్నాము, 3 పూట్ల తినడానికి లేక ఏడుస్తున్నాము, ఇంకా పాపకి ఆపరేషన్ ఎలా చేయించగలను, మీరే సాయం చేయండి అని అడగాలి. అది ఇతని ఉద్దేశం. ఫోన్ నంబర్ ఇస్తే ఎదవలు ఫోన్ చేస్తారు, నిన్ను హెరాస్ చేస్తారు, నువ్వు ఇబ్బంది పడతావు అంటూ ఏదో నాకు ఫేవర్ చేస్తున్నట్టు బిల్డప్. కానీ నన్ను నీకన్నా హెరాస్ చేసేవాడైతే ఎవడు ఉండడు. త్రిష అగంతి పోస్టర్ అంటిస్తే చింపుతా, చెంపితే చంపుతా. అయితే అంటించు, తెలుస్తుంది. ఏ ఇవ్వవే, ఇవ్వు. ఏయ్ వదులు. సమస్య లేదు, చెప్పానుగా అంటిస్తే ఒప్పుకోనని. అంటిస్తా, అది నా ఇష్టం. అయితే ఇది నా ఇష్టం. వదులు వదులు వదులమంటే. వదులు. నాకేం పట్టుకోవాలని లేదు. నీలాగే నువ్వు తెచ్చిన గమ్ము కూడా పవర్ఫుల్ అనుకుంటా. అతుక్కుపోయింది. అలా గట్టిగా లాక్కో. నేను వచ్చి నీ మీద పడ్డాను అనుకో, కావాలని మీద పడ్డానని మరో నిందేస్తావు. ఏయ్ ఏంటమ్మా, ఏంటి రోడ్డు మీద గొడవ? అలాంటిదేం లేదు మేడం, జస్ట్ వీఆర్ ఫ్రెండ్స్. కాదు మేడం. ఏయ్ ప్రేమ, వాళ్ళు షీటింగ్. నువ్వుండవే. ఇలాంటి వాళ్ళ నుంచి మనలాంటి వాళ్ళకి కాస్త రక్షణ దొరుకుతుంది. ప్రేమ, షటప్. మేడం ఈయన చాలా హెరాస్ చేస్తున్నాడు. మేడం ముందు ఇక్కడి నుంచి ఈయన తీసుకెళ్ళండి. ఏయ్ అది నడు ఆ. నడు.